మీ అందరికీ తెలుసు రజనీ. ఈ రజనీ వైసీపీలో పోయిన తర్వాత ఈమె చేసేటువంటి ఓవర్ యాక్టింగ్ అంతా ఇంతా కాదు. ఆమె మొత్తం ఏందో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాష్ట్రంలో అసలు ఎవరిని బయట తిరగనివాడు, ప్రజాస్వామ్యం మొత్తం లేపేస్తాడు, కూనీ చేస్తాడు, మర్డర్ చేస్తాడు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే ఎవరిని వదిలిపెట్టడు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరిని భయపెడుతున్నారు ఇక్కడ? అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే విధ్వంసం అనేది ఇండైరెక్ట్గా మీరు చెప్పేస్తూనే ఉన్నారు. మరి ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో ఒకసారి మనం కూడా చూడాలి. అయితే తాజాగా ఆమె బుచ్చే చౌదరి గారి గురించి మాట్లాడింది, అట్లాగే పెంబసాని గారి గురించి, గల్లా జయదేవ్ గారి గురించి కూడా ఆమె మాట్లాడింది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే విధ్వంసం చేయాలనుకుంటే ఒక గంట చాలు. జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని రాష్ట్రం నుంచి పరిగెత్తించాలంటే ఒక గంట సమయం చాలు, ఒక గంట. కానీ దాని ప్రభావం రాష్ట్ర అభివృద్ధి మీద పడుద్ది. అందుకని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా వరకు, పార్టీ నాయకుడు కూడా సమన్వయం పాటిస్తున్నారు. ఇదేదో చాతకంతరం అనుకుంటున్నారు మీరు. సరే, ఒకసారి అక్క ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం వీడియో చూద్దాం. ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అలాగే ఈ మిత్రులకి, కుటుంబ సభ్యులకు చేరవేస్తారని హైప్ బటన్ ద్వారా కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. సరే, మన రజనీ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ఆ వీడియో గురించి మనం ఫుల్ ఫ్లడ్జ్డ్గా ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే ఏమో తెల్లారు లెగిసిన దగ్గర నుంచి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఇచ్చే పేమెంట్కి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతుందో, లేకపోతే అంటే రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యం దెబ్బతిన్నప్పుడు జుడిషియరీ అనేది ఒకటి ఉందనేది, ఆ జుడిషియరీలో ఆమె పనిచేస్తుందనే సంగతి ఆమె మర్చిపోయింది. సరే, ఒకసారి చూడండి. అదే బుచ్చయ్య చౌదరి గారు పంచాయతీ ఎన్నికల్లో అంత బలాబలాలు చూసుకోగల వ్యక్తి ఏటపోతులు నరికినట్టు నరుకుతానో, లేకపోతే మేమేమైనా చేసేస్తాం, మేము నరకగలము, మేము కావాలనుకుంటే చంపగలం అని అనుకున్నప్పుడు మరి పంచాయతీ ఎన్నికల్లో చక్కగా బయటకు వచ్చి తగ్గఫారు చేయాల్సింది, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాల్సింది. భయం కలిగిందా? ఏమైనా చేస్తారని అనిపించిందా? వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరని మీకు అనిపిస్తుందా? మరి అలా అనిపించినప్పుడు ఒకవేళ 2029కి వస్తే ఇవే మాటలు అప్పచెప్పేస్తాడుగా. మనం చదివినట్టు అప్పచెప్పేస్తాడు కదా. ఏది విత్తితే అదే కదా వస్తుంది. మనం ఏది మాట్లాడితే అదే కదా సమాధానం చెప్తారు. ఈ రోజు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అంటూ ఎక్కడెక్కడ కట్టడాలని కుప్పగూలుస్తుంటే, రేపు జగన్ గారి ప్రభుత్వం వస్తే, ఒకవేళ వస్తే 2029కి బుల్డోజర్లు బందర్లో తిరుగుతాయా? 365 రోజులు బందర్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పడగొడతాయా? దయచేసి బుచ్చయ్య చౌదరి గారి మాటలు ఒకవేళ ఓడిపోతే టీడీపీ శ్రేణులని, వారి సామాజిక వర్గాన్ని కడు ఇబ్బందులు పాలు చేసే విధంగా ఉంది అని ఆయన మనస్సాక్షికి తెలుసు సార్. అదే ఇలాంటి మాటలు, ఇలాంటి పోసుకోలు మాటలు అవంటది ఏంటి? అనాథరైజ్డ్గా కడితే తప్పేంటి? కడితే కూల్చేస్తారా? అలా కూల్చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే బుల్డోజర్లు బందర్ మొత్తం తిరుగుతాయి, ఎక్కడ వదిలిపెట్టవు, ఎక్కడ కనపడితే అక్కడ కూల్చేస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ మేము, అలాంటిది మాతో మీరు పెట్టుకుంటారా అని చెప్పేసి ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది ఆమె. ఇక్కడ తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కొనసాగిస్తా, యువతకు ఉద్యోగాలు ఇస్తా, రాష్ట్ర రాజధానికి అభివృద్ధి చేస్తాను, ఇలాంటి సొల్లు మాటలు చెప్తే ప్రజలు ఓట్లు వేశారు. అక్కాయ్, నరుకుతాం, సంపుతాం, కోస్తాం, నడి బజార్లో లేపేస్తాం, కుతికలు నరికేస్తాం అంటే ఎవడో ఓట్లేలా. ప్రజావేదికను కూలుస్తానని జగన్మోహన్ రెడ్డి రోజు మాట్లాడుంటే ఓట్లు వేసేవాళ్ళు కాదు. లేకపోతే 3 రాజధానులు తీసుకొస్తాను, అమరావతిని ఆపేస్తానంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసేవాళ్ళు కాదు. పోలవరం ప్రాజెక్టుని ఎత్తు తగ్గిస్తాను అంటే ప్రజలకు ఓట్లు వేసేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అన్నీ అభివృద్ధి చేస్తా, అన్ని రకాలుగా మీకు అండగా ఉంటా, అన్నీ చేస్తానంటే ఓట్లేసాడు. ఇవాళ రప్ప నరుకుతామంటున్నాడు కదా. బరాబర్ రేపు మున్సిపల్ ఎన్నికల్లోనూ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వైసీపీ తీవ్రమైనటువంటి దెబ్బలు తినబోతుంది. చూస్తా ఉండండి. నేను అడుగుతున్నా, 2020లో జరిగినటువంటి పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు అవి చట్టబద్ధంగా జరిగినాయా? భారతదేశ చరిత్రలో ఎవడైనా ఈ ఎన్నికలు అంటారా? వాటిని ఎన్నికలు అంటారా? సిగ్గుండాలి. అవి మేము గెలుపు అని చెప్పుకుంటున్నారు.
అలాంటి ఒక నియంత్రణకి నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. 2029లో జగన్ వస్తే జేసీబీలు తిప్పుతాడు, చంపేస్తాడు, పొడి చేస్తాడు, లేపేస్తాడు, ఫ్లైట్లు హైజాక్ అయ్యి పులివెందుల్లో ల్యాండ్ అవుతాయి. ఏమి నువ్వేనో అసలు నువ్వు నల్లకోట వేసుకున్నటువంటి లాయర్వేనా? చట్టాన్ని అతిక్రమించి మాట్లాడుతున్నావు. ప్రజాస్వామ్యం విఫలమైతే న్యాయ వ్యవస్థ పనిచేస్తున్న సంగతి నీకు తెలీదా? 2019-24 వారు అనేక సందర్భాల్లో న్యాయ వ్యవస్థ పనిచేయలేదా? అమరావతి విషయంలో ఏమైంది? ప్రజాస్వామ్యాన్ని పరిపాలనని కట్టడి చేయలేదా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి జాకీ లేయటం ఆపేయి. ఆయన పైకి లేపాలనే ఉద్దేశంతో భయపెట్టాలి, ఎవరినో భయపెట్టాలనే ప్రయత్నాలు చేయమాక. మీరు ఎవరిని భయపెడుతున్నారు? గల్లా జయదేవి గారిని మీరు భయపెట్టారు. ఎందుకంటే ఆయన 2 సార్లు పోటీ చేసి 3వసారి నేను పోటీ చేయను అని విరమించుకున్నారు. అంటే గల్లా జయదేవి గారి మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. సిగ్గనిపించట్లా? ఒక ఎంపీ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పటం. అంటే అసలు మేము వస్తే అభివృద్ధి చేస్తాం, మేము వస్తే ప్రజలకు ఇది చేస్తాం, ప్రజలకు ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పే రోజులు పోయాయి వీళ్ళకి. ఎంతసేపు ఉన్నా మేము వస్తే విధ్వంసం చేస్తాం, మేము వస్తే నాశనం చేసేస్తాం, మేము వస్తే ఎవరిని బతకనీయం, మేము వస్తే ఏంటో చూపిస్తాం అంటే ప్రజలు ఓట్లేస్తారా ఏంటి? మీ వైసీపీ కార్యకర్తలకి మీ పార్టీ కండా గొప్పకున్న బాగుంది, శభాష్ అని జబ్బలు జరుచుకుంటున్నారు. కానీ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. దానికి కారణం ఏంటో అందరికీ తెలిసిన విషయమే. 2019 ముందు జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎన్ని నక్క వినయాలు పడ్డాడో అందరూ చూశారు. అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రాన్ని కుక్కలు జింపిన ఇస్తరగా తయారు చేశారో కూడా ప్రజలు చూశారు, యువత చూశారు, చదువుకున్న వాళ్ళు చూసుకున్నారు, ఉద్యోగస్తులు చూసుకున్నారు. ఇప్పటికి కూడా చాలామంది ఉద్యోగస్తులు పేడ విరగడైపోయింది, రాష్ట్రాన్ని పట్టింది, దరిద్రం పట్టింది, ఇంకొద్దురా బాబు ఆయన వద్దు అనే పరిస్థితిలోకి ఉద్యోగస్తులు వచ్చారు. ఆలోచన చేసుకోండి ఒకసారి మీరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు 2029 వరకు ఇలాగే అంటా ఉండండి. 2029 వచ్చినటువంటి రిజల్ట్స్ తర్వాత మీకు మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటుంది. మీ పరిస్థితి ఏమవుతుందో మీకే అర్థం కాదు. నేనైతే కొత్తగా వచ్చేటువంటి ప్రభుత్వాలు 2029 నాటికి విజయవాడలో ఒక మంచి పెద్ద అద్భుతమైనటువంటి మెంటల్ హాస్పిటల్ కట్టండి. ఎందుకంటే చాలామంది 2029 ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత వాళ్ళు ఫ్యూజులు ఎగిరిపోయి వాళ్ళు మానసికంగా మెంటల్గా తయారైపోతారు. వాళ్ళకి ఏదో ఊహించుకొని వాళ్ళ ఊహకు తగ్గటువంటి రిజల్ట్స్ రాకపోవడంతో వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ చేయడానికి లండనో లేకపోతే ఎక్కడికో పంపించాలంటే ఖర్చుతో కూడుకుదు. కాబట్టి దయచేసి విజయవాడ గుంటూరు మధ్యలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మెంటల్ హాస్పిటల్ కడితే అందులో ఫస్ట్ జాయిన్ అయ్యేటువంటి పేషెంట్ ఎవరయ్యానంటే మన లాయర్ రజనీ గారే జాయిన్ అవుతారు. ఎందుకంటే ఆమె ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డికి జాకీలు బిగించి ఆయన పైకి లేపారు. కాబట్టి ఒక్కసారిగా 29 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ కుప్పగూలిపోయి కనీసం, ఎందుకంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలియకముందు 64 సీట్లు ఇచ్చారు, తెలుసుకోవడానికి 150 సీట్లు ఇచ్చారు, తెలిసాక 11 సీట్లు ఇచ్చారు. ఇంక ఇప్పుడు చంపుతాం, నరుకుతాం, పొడుస్తాం, లేపేస్తాం అని చెప్తే ఆ 11 సీట్లలో కూడా ప్రజలు ఏ ఒక్క నెంబర్ లేపినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. లేదంటే ఆ 11కి ఎన్నో కొన్ని సీట్లు తీసేస్తే సింగిల్ డిజిట్కి పరిమితమైన ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో అంత పెద్ద రిజల్ట్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి మెంటల్లీ షాక్ తగిలింది. కాబట్టి వీళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ చేయడానికి ఒక మంచి హాస్పిటల్ పెడితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్.